పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే తమ ధ్యేయమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడలో రెండో విడత కింద 484 ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రజలకిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గతంలో అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేవన్నారు. గత పాలకులు వేములవాడ ఆలయానికి 100 కోట్ల నిధులు విడుదల చేస్తామని మోసం చేశారని, నేడు ప్రజా ప్రభుత్వంలో వేములవాడ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఆది. ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పని ఈ రోజు 16 మాసాల నుంచి జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. అంతకుముందు ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎమ్మెల్యే కలవాలంటే ఎంత ఇబ్బందో తెలుసు మీ అందరికీ. ఈ రోజు ఈ ముంగిట్లో ఎమ్మెల్యే, ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే ప్రతినిత్యం ఉదయం లేస్తూనే మీ ప్రాంతాలకు వచ్చి మీ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు, కలెక్టర్ గారితో కూడా ఏదైనా అవసరం ఉంటే కలెక్టర్ గారికి చెప్పడం, సంబంధిత ఎంఆర్ఓ, ఎండిఓ, ఇతరత్ర అన్ని అంశాలు కూడా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఎన్ని కార్యక్రమాల్ని అమలు చేసినామో పేదలందరూ కూడా చేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం కనిపిస్తా ఉంది. అక్కడ అటు ఇల్లు అవుతున్నాయి, ఇటు ఇల్లు అవుతున్నాయి. వారికి రూపాయి ఇద్దామని ఆలోచన వాళ్ళకి రాలే. కలెక్టర్ గారు చూసి లేలే మనం మొదలు పెట్టే కంటే ముందే తిప్పాపూర్ నిర్వాసన డబ్బు ఇవ్వాలి, ఈ వేముల వైపు డబ్బులు ఇవ్వాలి కాబట్టి కాస్త ఆగుదామని చెప్పి చూస్తే 6,90,00,000 రూపాయలు అవసరం పడ్డేది. ఆ డబ్బు కూడా తీసుకురాలి వాళ్ళు. మళ్ళీ మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ 6,90,00,000 కూడా తీసుకొచ్చిన కలెక్టర్ గారి ఖాతాలో వచ్చి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. దానికి సంబంధించిన అవార్డు కూడా వాళ్ళు పాస్ చేసామని చెప్తున్నారు. ఈ రోజు వర్షాకాలం ప్రారంభమైంది. మీరు మద్దతు ఇచ్చే కార్యక్రమం చేయండి, అభివృద్ధికి సహకరించే కార్యక్రమం చేయండి చెప్పిన మాట సందర్భం చెప్తూ మొదలు పెడతాం. 3 బ్రిడ్జి పూర్తి చేసి తీరుతాం. ఈ వర్షాకాలం ఆరంభం అయిపోగానే ఆ 3 బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తాం. మీరు 2015లో భూమి పూజ చేశారు. శిలాపగం దగ్గర ఒకసారి మీరు చూసి ఫోటో దిగి ఎగ్జిబిషన్ పెట్టుకోండి. 2015లో మీరు 2 నెలల కింద కొబ్బరిగా ఉంటున్నాం. నువ్వు 2015 ఎక్కడ, 2020 ఎక్కడ? సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, పేదలు, నిరుపేదలు, పేదలు, బహుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు గత 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నప్పటికీ ఒక దశలో ఎన్నికల కంటే ముందు అన్నాం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మీద చూపిస్తాం, మీరు ఓటు అడుగుతూ అడగండి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీద చూపిస్తే మీ ఓటు అడుక్కుంటుంటామని తెలంగాణ వ్యాప్తంగా ఛాలెంజ్ విసిరినా కనీసం చీములు లేకుండా పేదల కోసం నిలిచే కార్యక్రమాన్ని ఎక్కడ అమలు చేయని ఘటనలో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం